శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే ఇంకొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మీరు మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. కాకపోతే కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన ధనంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖం మీద కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ముఖం మీద లేకపోతే కంటికి కానీ పంటికి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి కూడా ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుడు గురుదృష్టి వల్ల సంతానం విషయంలో చాలా బాగుంటుంది. మొదట పుత్రికా సంతాన యోగము కలగడము, అలాగే సంతానం వలన అభివృద్ధి కలగడము. సినిమా రంగం, కళారంగం ఉంటుంది కదా, కళారంగంలో సంగీత సాహిత్యాల్లో బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఆదరణ బాగా ఉంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ సంబంధించిన వాటిలో ఉంటే స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో మంచి బాగా అదృష్టము తోడవుతుంది. అలాగే రవి బుధులు సప్తమ స్థానంలో ఉన్నారంటే దోషమేం కాదు. నుంచి వివాహ శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఆభరణాలు, వాహనాలు, వస్తువులు, అలాగే డ్రెస్సెస్, బట్టలు కొనుక్కునే అవకాశాలు వాళ్ళే ఇస్తారు. ప్రయాణాలు మీరు చేస్తూ ఉంటారు. సప్తమ స్థానంలో రవి బుధులు కారణం ఉంటే రవి బుధులు ఉండడం వల్ల కొద్దిగా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు అంటే సెటిల్ అవుతాయి అనడంలో సందేహం లేదు. అలాగే అష్టమ స్థానంలో శనితో కలిసి శుక్రుడు తప్పు. అష్టమ శనే దోషం అనుకుంటే శుక్రుడు కూడా దోషకారకుడే. ఎందుకంటే శని శుక్రులు అష్టమ స్థానం ఉంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావం మన మీద పడ్డము కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండవలసిందండి. చెడు నుంచి, బ్యాడ్ ఈఫెక్ట్స్ నుంచి మనం దూరంగా ఉండాల్సిందే. అందుకని అమ్మవారిని పూజించడం వల్ల, శనీశ్వరుని పూజించడం వల్ల, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని బజరంగ బలి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకు ధైర్యం వచ్చి ఇటువంటి చెడు నుంచి బయటకు పడతారు. భాగ్యస్థానంలో రాహుతో కలిసి శుక్రుడు ఉన్నాడు కదండి, మనకి భయమేలా, వాళ్ళు కాపాడతారు మనల్ని. శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో 28 నుంచి వచ్చేస్తున్నాడు. రావడం వల్ల రాహుల వలన ప్రయాణాలు చేస్తారండి. ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు మీకు చేయవలసి వస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలు వెళ్ళాలని, విదేశాల్లో మనం ఉద్యోగం చేయాలని, అక్కడ సరదాగా గడపాలని మీకు చాలామందికి ఉంది. అలా వెళ్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గంగాస్నానం కూడా చేస్తారు మీరు. భాగ్యంలో రాహు గంగాస్నానం కూడా చేయిస్తాడండి ఆయన. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మంచివాడు కాకపోయినా మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ భాగ్యాన్ని వృద్ధి అవుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బాగుంటుందండి. వాళ్ళ షూటింగ్లు కానీ వాళ్ళ ఏదైనా సరే సినిమా రంగం వాళ్ళకి కలిసి వస్తుంది. రాహుల వలన విదేశాలకి ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే గంగా స్నానాలు, పుణ్యనదుల స్నానాలు మీకు ఎక్కువ చేస్తారు. పీఠాలు, శక్తి పీఠాలు మీరు కలవడానికి, రాహు ప్రభావం కదండి, శక్తి పీఠాలు కలవడానికి, ఫ్లైట్స్లో తిరగడానికి
విదేశాల్లో వెళ్ళడానికి ఫ్లైట్స్లో వాళ్ళు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఉన్నతమైన విద్య బాగా వస్తుంది. ఒక్క శని శుక్రుల్లో చిన్న ప్రాబ్లం ఇస్తారు. సరే, లాభంలో గురుడు ఉన్నాడు కదండి, లాభంలో గురుడు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండం కలిగించేట్టు చేస్తుంటాడు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం ఉన్నాడంటే, గురు ప్రభావం లాభంలో ఉన్నాడు కాబట్టి వేద పండితులకి మంచి యోగవంతమైన కాలమని చెప్పచ్చు. 11వ భావంలో గురుడు పర్ఫెక్ట్గా యోగిస్తాడు, లాభాలు అధికమైన లాభాలు కలిగిస్తాడండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బాగుంటుంది. ఈ బంగారం కానీ, ఫుడ్ కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం లాభాలు ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. బంధుగణం, మీ బంధువులంటే ఇష్టం, చుట్టాలంటే బాగా ఇష్టం, స్నేహితులన్నా చుట్టాలన్నా బాగా ఇష్టం. వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు ఎప్పుడు అంతాయి. 12వ భావంలో కుజుడు చాలా తప్పండి. మీకు అత్యంత రాజకారకుడు కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. చిన్న చిన్న యాక్సిడెంట్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. 10th హౌస్ లార్డ్ మీకు అయ్యాడు కదా, మీ 10th హౌస్ లార్డ్ అవడం వల్ల, ఆయన వైభవాలు ఉండడం వల్ల ఉద్యోగాల్లో భద్రత తగ్గుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాల భద్రత తగ్గడం, ప్రమోషన్స్ రాలేకపోవడము, అనుకున్నట్టుగా ధనం సంపాదించలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి గురుబలము, అలాగే శుక్ర బలం అని చెప్పచ్చు. శుక్రుడికి బలం ఉంది, మంచివాడు కాకపోయినా సరే. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని పూజించడం వల్ల దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతుంటాయి. శ్రీ ఆంజనేయ స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించడము, శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ దూరం అయిపోయి మీకు శుభాలే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.